చిలకలూరుపేట నియోజకవర్గంలో అప్పటి ఎమ్మెల్యే మంత్రి ఇప్పటి మాజీ మంత్రి విడుదల రజనీ గారు అనేక మంది మీద గూండాయిజాలు, రౌడీజాలు, సస్పెన్షన్లు ఇట్లాంటివన్నీ చేయించేటువంటి క్రమంలో ఆ బాధితుల పక్షాన నేను పోరాటం జరిగింది. ఆ బాధితుల పక్షాన నేను పోరాడుతున్నాననేటువంటి ఒక మనసులో కక్ష పెంచుకున్నటువంటి మరి విడుదల రజనీ, వాళ్ళ మరిది విడుదల గోపి, అట్లాగనే వాళ్ళ ఇంకో మరిది జర్మనీ రాము, అట్లాగనే వాళ్ళ పిఏలు, ఆవిడ అనుచరులు సుమారుగా ఒక 100 మంది, వాళ్ళందరూ కలిసి 2022 ఏప్రిల్ 14, 15, 16 ఈ 3 రోజుల్లో ఒకరోజు నవతరం పార్టీ కార్యాలయం ధ్వంసం చేశారు, ఒకరోజు మా ఇల్లు నా కారు ధ్వంసం చేశారు, ఒకరోజు పార్టీ జెండాని ధ్వంసం చేసి తగలబెట్టారు. ఇట్లా వాళ్ళు చాలా అరాచకంగా నవతరం పార్టీ ఏదైతే గతంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద వైసీపీ వాళ్ళు దాడి చేశారో అంతకి రెండింతలు కనిపించేలాగా ఒక దౌర్జన్యకాండ, గూండాయిజం, రౌడీజం కొనసాగించినటువంటి పరిస్థితుల్లో అదే రోజు మా అమ్మ రావు చంద్రావతి గారికి పక్షవాతం వచ్చి మా అమ్మ రావు చంద్రావతి గారు గత సంవత్సరం మేడే రోజు చచ్చిపోవడం జరిగింది, భయభ్రాంతులకు గురయ్యి. ఇట్లాంటి పరిస్థితులు ఇట్లాంటివన్నీ కూడా సృష్టించినటువంటి ఈ అంశం మీద ఆ రోజు పోలీస్ శాఖ ఫిర్యాదు చేసినప్పటికీ కూడా ఆ రోజు ఎఫ్ఐఆర్ లో తూతూ మంత్రంగా నామమాత్రంగా ఒక 4 పేర్లు చేర్చి మరి ఎవరైతే దగ్గరుండి హత్యాయత్నం చేశారో, దగ్గరుండి దాడులని చేశారో విడుదల రజనీ, విడుదల గోపి, మరి విడుదల జర్మనీ రాము, ఆ పిఏలు, వీళ్ళందరి పేర్లు కూడా ఎఫ్ఐఆర్ లో చేర్చకుండా విడుదల రజనీ ఆ రోజు కుట్రపూరితంగా పోలీసుల మీద ఒత్తిడి తీసుకొచ్చి చేసినటువంటి పరిస్థితుల్లో మరి మేము చాలా నష్టపోయాం, చాలా ఇబ్బంది పడ్డాం. అదే రోజు అజ్ఞాతంలోకి వెళ్లిపోవాల్సినటువంటి పరిస్థితి. మేము కొన్ని రోజుల వరకు చిలకలూరుపేట పట్టణంలో కూడా రాలేకపోయాం. ఈ పరిస్థితుల నేపథ్యంలో మరి కూటమి ప్రభుత్వానికి నవతరం పార్టీ సపోర్ట్ చేయడం జరిగింది. తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. మరి ఎవరైతే ముఖ్యమంత్రిగా ఈ రోజు ఉన్నారో చంద్రబాబు నాయుడు గారు, మరి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అట్లాగనే మరి మన విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ గారు, వీళ్ళు ఈ రౌడీజాలు, గూండాయిజాల మీద ఉక్కుపాదం మోపుతూ ఉన్నటువంటి క్రమంలో ప్రభుత్వం మీద, పోలీస్ శాఖ మీద ఒక నమ్మకం వచ్చింది. అందులో భాగంగా నిన్న మా పల్నాడు ఎస్పీ, మా జిల్లా ఎస్పీ గారు కంచి శ్రీనివాసరావు గారిని కలిసి ఫిర్యాదు చేయడం జరిగింది. నాకు జరిగిన అన్యాయాన్ని ఆయనకు చెప్పుకున్నాను నేను. ఆయన సానుకూలంగా స్పందించారు. చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా ఆయన హామీ ఇవ్వడం జరిగింది. ఏదైతే 100 మంది పాల్గొంటే 100 మందిలో సుమారు 70 మందిని గుర్తించడం, ఒక 50-60 పేర్లు గుర్తించడం కూడా జరిగింది. ఈ వివరాలన్నీ కూడా ఎస్పీ గారికి నిన్న కలిసి ఇవ్వడం జరిగింది. విడుదల రజనీ, విడుదల గోపి వాళ్ళు, అట్లాగనే జర్మనీ రాము, ఆమె పిఏలు, వీళ్ళందరూ కూడా తప్పించుకునే ప్రయత్నం చేశారనేటువంటి విషయాన్ని కూడా ఎస్పీ గారికి వివరించాను. వాళ్ళ పేర్లు కూడా ఖచ్చితంగా ఎఫ్ఐఆర్ లో చేర్చాలని చెప్పి కూడా నవతరం పార్టీ నుండి వారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది, ఫిర్యాదు చేయడం జరిగింది. కాబట్టి ఈ రోజు ఈ ప్రభుత్వం మీద, పోలీస్ శాఖ మీద చాలా నమ్మకంతో నవతరం పార్టీ నుండి నేను ఎదురు చూస్తా ఉన్నా. ఖచ్చితంగా విడుదల రజనీ పేరు, గోపి పేరు, జర్మనీ రాము పేరు కూడా, అట్లాగే పిఏల పేర్లు ఎవరైతే ఈ దాడుల్లో పాల్గొని చిలకలూరుపేట నియోజకవర్గంలో అరాచకాలు, గూండాయిజాలు సాగించారో వీళ్ళందరి మీద కూడా కేసులు నమోదు చేయాలని చెప్పి కూడా ఎస్పీ గారు చేస్తారనేటువంటి ఒక నమ్మకంతో కూడా నేను ఎదురు చూస్తా ఉన్నా ఒక బాధితుడిగా.